వచ్చింది. మొదటిగా తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే మరి ఈరోజు ఆరాధనకు చేరువచ్చినట్టు ప్రియులైన సహోదరులందరికీ కూడా క్రీస్తు ప్రభు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఎవరికైనా ఫ్యాన్ అవసరం అండి? ఈ లైన్లో వాళ్ళకి ఫ్యాన్లు అవసరం లేదు కదా? ఓకే, మంచిది. ఓకే, మంచిదండి. ఈ ఆదివారము మనము ఒక విషయాన్ని వినడానికి సిద్ధపడదాం. ఏంటి అని అంటే వినుట. ఏంటండి? వినుట. వినడం వెనకాల దాగి ఉన్నటువంటి గొప్ప సంగతులు ఏంటి? వినడం ద్వారా ఒక మనిషికి జరిగేటువంటి ఉపకారం ఏంటి అని మనం దేవుని వాక్యాన్ని బట్టి పరిశీలన చేసుకుందాం. ప్రాముఖ్యంగా క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనందరికీ కూడా సుపరిచితమైనటువంటి మాట ఏంటి అని అంటే రోమీలకు రాసినటువంటి పత్రికలో 10వ అధ్యాయం దగ్గర 17వ వచనం మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే వినుట వలన విశ్వాసము కలుగును. ఇది క్రైస్తవ ప్రపంచానికి సుపరిచితమైనటువంటి మాట. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసండి ఇది. వినుట వలన విశ్వాసము కలుగును. ఇప్పుడు విశ్వాసం అనేది ఒక క్రైస్తవుడిలో దినదినము బలపడాలి అని అంటే విశ్వాసం అనేది ఒక క్రైస్తవుడిలో దినదినము ఈ రోజుకి రేపటికి ఎల్లుండికి అలాగా రోజులు మారే కొలది ఒక వ్యక్తిలో విశ్వాసపు యొక్క స్థాయి అభివృద్ధి చెందాలి అని అంటే ఒక్కసారి వింటే సరిపోద్దా? ప్రతిరోజు వినాలా? ఇది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. రోజులు మారుతున్నాయి. ఒక క్రైస్తవుడిలో విశ్వాసపు స్థాయి పెరగాలి అని అంటే దేవుని మాటలు ఒక్కసారి వింటే సరిపోద్దా? రోజు వినాలా అని అంటే ఒక్కసారితోటి దేవుని మాట ద్వారా ఒక మనిషి జీవితం పూర్తి స్థాయిలో మార్పు చెందదు. ఒక మనిషి జీవితం ముగిసేంత వరకు దేవుని మాట వింటూనే ఉండాలి. వింటూ ఉండడం వలన ఆ వ్యక్తిలో విశ్వాసపు స్థాయి రోజు రోజుకి అంతకంతకు అభివృద్ధి చెందుతుంది. కాబట్టి రోజు వినే మాటలు కాబట్టి రోజుకు ఒకలాగా మారతాయా? ఇదో ప్రశ్న. రోజు వినే మాటలే, రోజు వినాలి అని చెప్పే మాటలు కాబట్టి దేవుని మాటలు ఈరోజు ఒకలాగా చెప్పి రేపు మరొకలాగా చెప్పి ఎల్లుండి ఇంకొకలాగా చెప్పి ఇలాగ రోజు మారుతుంది. కాబట్టి మాటలో ఉన్నటువంటి ఆ భావం కూడా మారిపోతుందా? లేదు. మొదటిసారి యేసు ప్రభు ద్వారా అపోస్తులకు కానీ అపోస్తుల ద్వారా సంఘానికి కానీ అంటే దేవుని ద్వారా క్రైస్తవ ప్రపంచానికి ఎప్పుడైతే దేవుడి ద్వారా మాటలు ఇవ్వబడ్డాయో అవి అలానే ఒక మనిషి జీవితాంతం ఉంటాయా? ఈ రెండు ప్రశ్నలు మనం ఆలోచిస్తే రోజులు మారిన దేవుడిచ్చినటువంటి మాటలో మార్పు రాదు. ఇచ్చినటువంటి ఆ మాటలనే మారే రోజుల్లో మనం వింటూ ఉండాలి. రోజులు మారుతాయి కానీ దేవుడిచ్చినటువంటి మాటలు అలానే ఉంటాయి. ఆ మాటలనే మనం దినదినము వినాలి. మరొక రోజు వచ్చింది కాబట్టి ఇంకొక మాటలు తెచ్చుకుని మాట్లాడుకుందాం. ఇంకొక రోజు మారింది కాబట్టి ఇంకా క్రొత్త మాటలు ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం అనడానికి క్రైస్తవ ప్రపంచానికి దేవుడు అవకాశాన్ని ఇవ్వలేదు. ఎందుకనంటే మనం దైవ గ్రంథాన్ని పరిశీలన చేస్తే ఒక రెండు మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. యోధా భక్తుడు పత్రిక రాస్తూ అన్నటువంటి విషయం ఏంటంటే పరిశుద్ధులకు బోధ ఒక్కసారే అప్పగింపబడింది కాబట్టి ఆ ఒక్కసారే అప్పగింపబడినటువంటి బోధ నిమిత్తము మనం అందరము కూడా పోరాడాలి అన్నాడండి. పరిశుద్ధులకు బోధ ఎన్నిసార్లు అప్పగింపబడింది? రోజులు మారుతున్నాయి కాబట్టి రోజుకొక బోధ అప్పగింపబడుతుంది అని చెప్పలేదు దేవుడు. పరిశుద్ధులకు బోధ ఒక్కసారే అప్పగింపబడింది. ఆ అప్పగింపబడిన ఆ బోధను దినదినము మనం దానినే వినాలి. ఆ రెండు వాక్యాల్ని చూపించి
వినుటను గూర్చి మనం ముందుకి సమయాన్ని బట్టి అడుగులు వేసుకుంటూ వెళ్దాం. ఒకసారి భక్తుడైనటువంటి యోధా రాసినటువంటి పత్రికలో ఈ మాటను మనం చదువుకుందాం. యోధా పత్రిక మొదటి మాటలను మనం పరిశీలన చేయగలిగితే 3వ వచనం దగ్గర, యోధా పత్రిక 3వ వచనం దగ్గర, ప్రియులారా మనందరికీ కలిగడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చింది. అంటే దేవుని బోధ అనేటప్పటికి ఒక డాక్టరిన్ లేదా సిద్ధాంతము అనేటువంటి విషయం బయటకు వస్తుంది అనమాట. అంటే దేవుడు ఒక క్రైస్తవుడికి ఒక సూత్రాన్ని ఇచ్చాడు. లెక్క చేయడానికి ఆ లెక్కకు ఒక సూత్రం ఉంటుంది. లెక్క చేయడానికి ఒక సూత్రం ఉంటుందండి. లెక్కల మాస్టర్ చెప్తూ ఉంటాడు బోర్డు మీద లెక్క చెప్పేటప్పుడు. లెక్క క్వశ్చన్ బాగానే కనిపిస్తుంది, కానీ ఆ క్వశ్చన్ రేజ్ చేసుకుంటూ దాని ఆన్సర్ సంపాదించే ప్రయత్నంలో ఒక సూత్రం ఆధారపడుతుంది. ఆ సూత్రాన్ని బేస్ చేసుకున్నప్పుడే ఆ లెక్క యొక్క ఆన్సరు వస్తుంది. సూత్రం ఉపయోగించకపోతే క్వశ్చన్ లాగే ఉంటుంది తప్ప ఆన్సరు రాదు. అలాగే ఒక క్రైస్తవ జీవితం ముగింపుకి వెళ్ళాలి. ఏంటి క్రైస్తవ జీవితం యొక్క ముగింపు? అందరిలాగే చావా? లోకస్తులు అందరిలాగే చావా? క్రైస్తవుడు ముగింపు కూడా కాదే. క్రైస్తవుడు ముగింపు ఏంటి అని అంటే నిత్య జీవం అనేటువంటి ఆ స్వాస్థ్యాన్ని సంపాదించుకోవడం. క్రైస్తవుడు ముగింపు ఏంటి? నిత్య జీవం అనేటువంటి స్వాస్థ్యాన్ని సంపాదించుకోవడం. నిత్య జీవం అనే ఆ స్వాస్థ్యాన్ని సంపాదించాలని అంటే నువ్వు నడవలసిన విధానం కానీ, నీవు వేయవలసిన అడుగుల యొక్క ఆ కొలతలు కానీ, అంటే దానికంటూ ఒక పర్టికులర్గా గీతలు గీసుంచాడు దేవుడు. ఈ దారిలోనే నువ్వు నడవాలి. నీ ఇష్టానుసారంగా నువ్వు అడుగులు వేయడానికి అవకాశం లేదు. ఒక క్రైస్తవుడికి వెచ్చలివిడిగా వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఒక క్రైస్తవుడికి దేవుడు ఏం చేశాడంటే ఒక కొలతనిచ్చాడు. ఆ కొలతల ప్రకారంగానే నువ్వు అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప ఇష్టానుసారంగా నీ అడుగులు కానీ నీ ప్రవర్తన కానీ ఉంటే నువ్వు గమ్యం అనేటువంటి ఆ నిత్య జీవానికి చేరుకోలేవు. ఎందుకనంటే నువ్వు సూత్రాన్ని పాటించలేదు. ఆ సూత్రం అంటే ఏంటి అని మనం అడిగితే దేవుడు చెప్పేటువంటి విషయం ఒకటే, అపోస్తుల ద్వారా నేడున్నటువంటి క్రైస్తవ సంఘానికి ఇవ్వబడినటువంటి ఆ ఒక్కటే బోధ. ఇంకొకసారి అపోస్తులైనటువంటి పేతురు గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆయన పత్రిక రాసినప్పుడు ఒక విషయాన్ని ఆయన వెల్లడిపరిచారు. అపోస్తులైనటువంటి పేతురు గారు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము, అపోస్తులైనటువంటి పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం దగ్గర నుంచి మనం ఒకసారి చదువుకోగలిగితే 12 నుంచి చదువుకుందాం, మన్నించాలి. 12 నుంచి కూడా, కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకుని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను వీటిని గూర్చి, మరొకసారి అండి, మళ్ళీ వినాలి మీరు అందరూ. ఒకసారి మనం తెలుసుకోవాలి ఏంటంటే, మీరు ఈ సంగతులను తెలుసుకుని మీరు అంగీకరించిన సత్యమందు, ఏటట మీరు అంగీకరించే సత్యము అంటలేదు ఇక్కడ. ఏమంటున్నాడు? మీరు అంగీకరించారు ఆల్రెడీ. మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపడి ఉన్నను వీటిని గూర్చి ఎల్లప్పుడు వేటిని ఆల్రెడీ మీరు ఏదైతే విన్నారో, ఆల్రెడీ మీరు ఏదైతే సత్యంలో స్థిరపడ్డారో ఆ దానిని గూర్చే, వీటిని గూర్చి మీరు ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారము త్వరగా విడిచి వెళ్ళవలసి వచ్చినని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. ఆల్రెడీ మీరున్న దాన్ని నేను మళ్ళా మీ మధ్యన ఉన్నంతకాలం దాన్నే మీకు ఏం చేస్తాను? జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుతాను. రేపడం అంటే ఏంటండి?
గొడవలకు రేపుతాం కదా, అది కాదు ఇక్కడ రేపడం అంటే. ఈ రేపడం అంటే ఏంటి? విశ్వాసపు తీవ్రత, నిరీక్షణ తీవ్రత, ప్రభువు నుండి యేసుక్రీస్తు కొరకు నువ్వు ఎదురు చూసేటువంటి ఆ ఎదురు చూపుల్లో ఆ తీక్షణత, వాటిని రేపుతా మీలో, మీ హృదయాల్లో, మీ మనస్సుల్లో, మీ ఆలోచనలో క్రీస్తును గూర్చినటువంటి ఆలోచనలో మిమ్మల్ని నేను అభివృద్ధి పరుస్తా అని చెప్తున్నాడు. దేన్ని బట్టి అని అంటే ఆల్రెడీ మీరు విన్నారు, ఆల్రెడీ ఆ సత్యాన్ని మీకు బోధించాను, దానిలో మీరు స్థిరంగా ఉన్నారు, ఆ ఉన్న విషయాన్నే మరలా మీకు బోధిస్తాను, దాన్నే మీకు నేను వివరించి మిమ్మల్ని ఏం చేస్తానంటే రేపుతాను అని చెప్పి, నేను ఇంకా కంటిన్యూషన్ అండి 15 ఏం చెప్తున్నాడంటే, నేను మృతి పొందిన తర్వాత కూడా, ఏంటండి పౌలు అనేటువంటి పేతురు అనేటువంటి ఆయన ఉన్నాడు, ఆయన బోధ చేశాడు సత్యాన్ని గూర్చి, వారందరూ విన్నారు, విన్న దాంట్లో వారు స్థిరంగా ఉన్నారు. ఇంకా వారిని అభివృద్ధి పరచడానికట ఆయన బ్రతికునున్న దినాలు కూడా దేన్నైతే వారికి ముందు బోధించాడో మరలా దాని ద్వారానే వారిని ఏం చేస్తానంటున్నాడు, కొత్త సంగతులు తీసుకొస్తాను అనట్లేదు. నేను ఏదైతే బోధించానో మరలా దాన్నే ఉపయోగించి మిమ్మల్ని నేను ఏం చేస్తాను, రేపుతాను. ఎప్పటి వరకు? నేనున్నంతకాలం. ఒకవేళ నేను చచ్చిపోతే, ఒకవేళ నేను చనిపోతే, నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త చేతును అనడండి. చూడండి 12 నుంచి 15 వరకు ఉన్నటువంటి విషయాన్ని ఒక్కసారి మీరు కానీ మనసు పెట్టి ఆలోచన చేయగలిగితే ఇక్కడ ఏదైనా మార్పు కనపడిందా? ఒక క్రైస్తవ వ్యక్తిలో దినాల్లో మార్పు రావచ్చేమో కానీ వినేటువంటి మాటల్లో మార్పు రాకూడదు. ఏదైతే పరిశుద్ధులకు ఒక్కసారి దేవుని ద్వారా బోధ అప్పగింపబడిందో ఆ బోధలోనే ఆ క్రైస్తవుడు ఏమవ్వాలి, దినదిన క్షేమాభివృద్ధి చెందాలే తప్ప ఆల్రెడీ వినేసాం కదా, ఆల్రెడీ ఇందులో ఉన్నాయి చేసేసాం కదా, కొత్త ఏదైనా చేద్దాం, ఇంకా కొత్తది ఏదైనా చేద్దాం, మనుషులకు ఊపొచ్చేది ఏదైనా చేద్దాం, మనుషులు ఆశించేది ఏదైనా చేద్దాం, ఓ 10 మందిని ఆకట్టుకునేది ఏదైనా చేద్దామని కొత్త కొత్త క్రియేషన్స్ అన్ని తీసుకొచ్చి సంఘంలో పెట్టామనుకోండి, ఏమవుతుంది అంటే ఆనాడు ఆదిమ అపోస్తులు వేసిన పునాదిని మనం ఏం చేసిన వాళ్ళం అవుతాం, చెరిపేసిన వాళ్ళం, పాడు చేసిన వాళ్ళం అవుతామండి. అంటే కలిపి చెరిపిన వారం అవుతాం. కలిపి ఆనాడు వారు అన్నటువంటి ఒక మాట ఏంటంటే, మేము కలిపి చెరిపెడి వారిలాగా లేం అన్నారు. అనేకులు కలిపి చెరిపెడి వారు ఉన్నారు, మేము వారి వలె లేం అన్నారండి. ఆ 12 మంది కావచ్చు, అపోస్తలుడైన పౌలు గారు కావచ్చు, బర్నాబా గారు కావచ్చు, తీతు, తిమోతి అనేటువంటి ఆ తర్వాత సంఘం ద్వారా ఎంపిక చేయబడి పంపబడినటువంటి అపోస్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సంఘం ద్వారా పంపబడిన అపోస్తులు, వారందరూ కూడా కలిపి చెరిపినటువంటి బోధ చేసిన వారు కారట. ఏదైతే పరిశుద్ధులకు ఒక్కసారి ప్రభువైన యేసుక్రీస్తు బోధ అప్పగించాడో అప్పగింపబడినటువంటి బోధలో వారు బలపడినట్లుగా పరిశుద్ధాత్ముడు వారికి సహాయాన్ని అనుగ్రహించాడో ఆ బోధలోనే ఆదిమ క్రైస్తవులు కానీ ఆ ఆదిమ సంఘాన్ని నడిపించిన అపోస్తులు కానీ క్రమము తప్పకుండా విన్న బోధలోనే వారు నడిచారు. ఇంకా ఏం జరిగింది అంటే వారి అనంతరము కూడా ఈయనేమన్నాడు, మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటినే జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త వినాలి. ఆయనట మరణించినా కూడా క్రీస్తు ప్రభు ద్వారా పొందిన బోధే నేడున్నటువంటి క్రీస్తు ప్రభు సంఘం ఏం చేయాలి, వినాలే తప్ప క్రొత్త విషయాల్లో ఆసక్తులుగా ఉండడానికి మనం ఏమీ ప్రయాసపడిన అవసరం. ఎవరు క్రొత్త విషయాల్లో ఆసక్తులుగా ఉన్నారనంటే అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం దగ్గరికి వెళ్తే అక్కడ ఒక ఏథెన్స్ అనేటువంటి ప్రాంత నివాసులు కనిపిస్తారు మనకు. ఏ ప్రాంతం అండి? ఏథెన్స్ వాసులు. వాళ్ళ యొక్క మనస్థితి ఏంటి అని అంటే, ఈరోజు ఒక విషయం విన్నాం కదా, ఇంక దీని గురించి మనకు వినవసరం లేదు, రేపు క్రొత్తది ఏదైనా వినాలి. రేపు అది వినేసాం కదా, ఎల్లుండి ఇంకా ఈరోజు కానీ నిన్న కానీ విన్నదాన్ని మనం మరలా వినకూడదు, ఇంకొక క్రొత్త విషయాన్ని ఏదైనా వినాలి. ఎలాంటి ఆసక్తి కలిగిన వారట వాళ్ళ గ్రీకులు. అలాంటి క్రొత్త విషయాలు వినాలి అని ఆసక్తి కలిగినటువంటి ఆ గ్రీకుల మధ్యకు అపోస్తున్నటువంటి పౌలు వెళ్ళి ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కోసం చెప్పాడు. వారికి క్రొత్తదే నిజానికి. అలాంటి క్రొత్త విషయాలు వినాలని ఆసక్తి కలిగినటువంటి ప్రజలు పౌలు మాట విని ఆయన మాటలు ఎందుకు కొందరు ఏం చేశారండి, లక్ష్యం ఉంచారు. అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని విశ్వసించడానికి అవకాశం వచ్చింది. ఇప్పుడు వారిని ఆలోచన చేద్దాం ఒకసారి. ఇంక వారి గురించినటువంటి సంభాషణ మనకి విపరీతంగా లేదు, కానీ
మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఏంటంటే ఆ ఏథెన్సు వాసుల యొక్క మనస్థితి ఏంటి? దినదినము క్రొత్త విషయాలు వినాలి. ఇప్పుడు ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు గురించి వారు విన్నారు, ప్రభువుని తెలుసుకున్నారు. ఇప్పుడు కూడా పూర్వమందు ఉన్నట్టు క్రొత్త విషయాలు తెలుసుకోవాలని అంటే వారు అసలు విశ్వాసులుగా ఎంచబడి ఉండేవారా? ఎందుకంటే క్రొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ నేను పౌలు చెప్పిన విషయాలు వినేసాం కదా, ఇంక అవసరం లేదని వదిలేసేవారు. వారు విశ్వాసులుగానే ఎంచబడి ఉండేవారు కారండి. కాబట్టి ఒకసారి అసలు దేవుడు అంటే ఎవరో కూడా తెలియనటువంటి ప్రజలండి వాళ్ళు ఏథెన్సు వాసులనంటే. మనం వారిలాగా క్రొత్త విషయాలు వినాలనేటువంటి ఆసక్తి కలిగి విన్న విషయాల్ని మనం విడిచిపెట్టేవారుగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. వినడానికి మనసు ఇస్తే ఆ ఇవ్వబడినటువంటి మనసు ఎలా మారుతుందనంటే విశ్వాసము గల మనస్సుగా మారుతుంది. ఏ విషయాలు వినాలి అంటే అపోస్తులకు ప్రభువునటువంటి యేసుక్రీస్తు ఏదైతే విషయాన్ని అప్పగించాడో, అపోస్తులు నాడున్నటువంటి క్రైస్తవులు కానీ నేడున్నటువంటి క్రైస్తవులు కానీ ఏ విషయాన్ని అయితే వాళ్ళు అప్పగించారో దాన్నే మనం వినాలి. అంతేగాని క్రొత్త విషయాల వైపు మనం తలలు పెట్టేవారిగా ఉండి దేవుని మనం బాధ పెట్టకూడదు. కాబట్టి వినడం విషయంలో మనం ఆసక్తి చూపగలిగితే ఏం వింటున్నామో తెలుస్తుంది. వినడానికి ముందు మనం మనసు ఇవ్వకపోతే ఏం వింటున్నామో కూడా తెలియదు. ఇప్పుడు ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఏం వినాలని అర్థమైంది. ఇప్పుడు మనకి క్రొత్త విషయాలు వినడానికి మనం ఆసక్తి చూపాలా? లేదు, అపోస్తుల ద్వారా స్థిరపరచబడి వాక్యం ఉంది కదా, దానినే నా జీవితాంతం వింటూ 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 నెమరవేసి నన్ను జీర్ణించుకుని నా యొక్క శరీరాన్ని కానీ నా ఆత్మను కానీ దేవునిలో బలపరుచుకోవాలని అర్థమవుతుందా? మనకి ఉన్న విషయాన్నే, ఇక్కడ పొందుపరచబడినటువంటి విషయాన్నే మన దినాలు మారుతున్న ఈ వాక్యాన్ని మాత్రమే మనం ఏం చేయాలి? నెమరు వేసుకోవాలి తప్ప అయిపోయింది కదా ఒకసారి బైబిల్ చదివేస్తే నేను క్రొత్త విషయాల గురించి మనం ఆలోచించి ఇందులో లేని వాటిని కొంతమంది ఏం చేశారు అనుకుంటున్నారండి? ఈ ప్రకటన గ్రంథం అయిపోయిన తర్వాత పుస్తకాలు రాసి మళ్ళీ కలిపేశారు దీనికి. ప్రకటన గ్రంథం అయిపోయిన తర్వాత పుస్తకాలు రాసినట్టు రంజిత్ ఓపీర్ అని ఒక ఆయన ఉంటాడు. ఆయన ఏం చేయండి కొన్ని ఏ పుస్తకాలు రాసి పక్కన కలిపేశాడు బైబిల్కి మళ్ళీ. ఆయన ఆలోచన అనమాట. అంత అవసరమా? అసలు ఇంకా అవసరం అనుకుంటే దేవుడే రాయించి ఉండేవాడు కదా. కానీ నేడు ఉన్నటువంటి మనుషులు కానీ క్రైస్తవుల్లో కొందరు కానీ ఏం చేస్తున్నారు అనంటే వారికి అర్థమైంది కొంత అయితే ఇంకా ఏదో చేసేయాలని ఈ బైబిల్కి ప్రక్కన పుస్తకాలను జోడించేస్తున్నారండి. అది చాలా పొరపాటు. దేవుని వాక్యానికి ఎంత విరోధం అని అంటే అది వారు దానికి తగినటువంటి ఫలితాన్ని దేవుడి నుంచి అనుభవిస్తారని ఖచ్చితంగా. ఎందుకంటే వాక్యంతో ఆట ఆడుకోకూడదు. ఖచ్చితంగా మనం ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వాక్యం విషయంలో. కాబట్టి దేవుని విషయంలో కానీ వాక్యం విషయంలో కానీ మనం ఎంత జాగ్రత్తగా ఉండడానికి మన మనసును మనం స్థిరపరచుకుంటే అంత అభివృద్ధి కానీ అంత క్షేమం కానీ మనం పొందుకోగలుగుతాం, మన కుటుంబాలు కానీ. దీని విషయంలో అలక్ష్యాన్ని ఇచ్చిన అశ్రద్ధను చూపిన మనకి దేవుని యొక్క ఆశీస్సులు ఆ దేవుడు అనుగ్రహించేటువంటి ధన్యత మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ దక్కదండి. మనం దేవుని దగ్గరకు వచ్చేది ఎందుకనంటే ఒక మాట చెప్తాడు భక్తుడు, ఏమంటాడంటే మనం ఆశీర్వాదానికి వారసులు అవుటకే పిలువబడ్డాం అంటాడు ఆయన. మనం ఆశీర్వాదానికి వారసులు అవడానికి పిలువబడిన మనం శాపాలు పొందుకుంటున్నాం అని అంటే దానికి కారణం ఏంటి? మనం పిలువబడినటువంటి పిలుపులో తగినటువంటి జీవితాన్ని మనం జీవించలేకపోవడం. నేను తగినటువంటి జీవితాన్ని ఎందుకు జీవించలేకపోతున్నానంటే పిలువబడినటువంటి నేను అక్కడ ఉన్న తర్వాత అంటే పిలువబడినటువంటి ప్రదేశంలో ఉన్నప్పుడు వినబడినటువంటి మాట శ్రద్ధగా వినకపోవడమే. మీకు ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. ఇక్కడ మనం ఒక విషయాన్ని ఆలోచన చేద్దాం. ఈ 2వ అధ్యాయము ఇది కూడా ఎంతో సుపరిచితమైనటువంటి మాటలే. అయితే మనం ఎంతవరకు దీన్ని పరిశీలన చేసుకున్నామో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం దగ్గర 11వ వచనం దగ్గర నుంచి నేను చదువుతున్నాను. 2వ అధ్యాయం 11వ వచనం దగ్గర క్రేతీయులు అరబీలు మొదలైన మనమందరమును వీరు మన భాషలో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకునిరి. అందువలన విభ్రాంతి నొంది ఎటూ తోచక ఇది ఏమగునో అని ఒకనితోనొకడు చెప్పుకునిరి. ఈ సందర్భం ఏంటో ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే మనం మధ్యలో చదివాం కాబట్టి చాలామందికి అర్థం కాకపోవచ్చు. ఇక్కడ ఏం జరుగుతుందంటే యూదుల యొక్క
యూదుల యొక్క పండుగ ఒకటి జరుగుతుంది. ఏంటి ఆ పండుగ అంటే పెంతెకొస్తు పండుగ. ఏంటంటే పెంతెకొస్తు అనేటువంటి ఒక పండుగ జరుగుతుంది, యూదుల పండుగ అది. ఆ పండగకి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే అండి, పూర్వకాలం ఇజ్రాయేలీని ఐగుప్తులో నుంచి బయట తీసుకొచ్చాడు కదా. బయటికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళతోటి మాట్లాడుతున్న సందర్భంలో వాళ్ళకి ఒక ఆజ్ఞ ఇచ్చాడండి. ఏంటంటే, అబ్బాయి మీ ఇజ్రాయేలీలో ఉన్నటువంటి మగవారు భూమి మీద ఎక్కడున్నప్పటికీ కూడా, నేను ఇచ్చే ప్రదేశం కావచ్చు లేదా ఇంకెక్కడికైనా వెళ్ళినా కూడా, సంవత్సరానికి 3 సార్లు యెరూషలేము మీరు రావాలి. ఎన్నిసార్లు? సంవత్సరానికి 3 సార్లు యెరూషలేము రావాల్సిందే. ఏంటి ఆ 3 సార్లు అని అనేటప్పటికి, ఇదిగోండి పస్కా పండుగ ఒకటి ఉంటుంది, తర్వాత ఇది ఈ పండుగ పెంతెకొస్తు పండుగ ఒకటి ఉంటుంది, ఇంకోటి ఏంటండి గుడారాల పండుగ ఒకటే ఉంటుంది. ఇలాగా ఈ పండగలు జరిగేటప్పుడు మీరు ఖచ్చితంగా ఎక్కడికి రావాలి? 3 సార్లు యెరూషలేముకి రావాలని చెప్పి ఇశ్రాయేలీయులకు ఆజ్ఞ ఇచ్చాడండి. అందులో 2 పండుగలు అనమాట, ఇవి పస్కా పండుగ, పెంతెకొస్తు పండుగ. ఈ పస్కా పండుగ అయిపోయినటువంటి 50వ రోజు ఏమొస్తుంది? పెంతెకొస్తు పండుగ వస్తుంది. ఈ 2 పండుగలు దగ్గరకు ఉన్నాయి కాబట్టి ఎక్కడి నుంచో వచ్చి మళ్ళీ ఏమి వెళ్ళిపోతాంలా ఇంటికి, మళ్ళీ రావాలంటే బోళ్ళు ఖర్చులు అయిపోతాయి అని చెప్పి ఈ పస్కా పండుగకు వచ్చి ఆ 50 దినాలు కూడా యెరూషలేములోనే వాళ్ళు ఏం చేసేవారండి, ఉండిపోయి ఈ పెంతెకొస్తు పండుగ కూడా పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళేవారు అనమాట. వీటికి రాకపోతే ఇజ్రాయేలీలో నుంచి వారు కొట్టివేయబడతారు. అసలు ఇజ్రాయేలీలోని వారు ఇలా రామ లోపల రా ఇందిగా కోతి వచ్చేసే ఇక్కడికి. ఈ ఇజ్రాయేలీలో నుంచి వాళ్ళు ఏమవుతారండి, కొట్టివేయబడతారనమాట. ఈ 3 పండుగలకి ఖచ్చితంగా వెళ్ళాలి. ఈ 2 పండుగలు ఇవి. ఆ ఒకటో పండుగ ఇంకో పండుగ దూరంగా ఉందనుకోండి, ఈ 2 పండుగలు దగ్గర ఉన్న 50 రోజులు గ్యాప్ అంది రెండాటికి. సరే, ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలీలు అందరూ ఎక్కడున్నారు? యెరూషలేములో ఉన్నారు. ఏ పండుగ ఇది? పెంతెకొస్తు పండుగ. పెంతెకొస్తు పండుగ యెరూషలేములో ఉన్నారు. ఇప్పుడు ఇజ్రాయేలీలు అందరిది నిజానికి ఒక భాషే. ఏంటి ఆ భాష? హెబ్రూ భాష. ఇజ్రాయేలీల భాష ఏంటండి? హెబ్రూ భాష. అయితే వారి భాషలు అనడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు చెదిరిపోయారు కదండి, మొత్తం భూమి అంతా చెదిరిపోయారండి ఇజ్రాయేలీలు. యేసుప్రభు వచ్చేటప్పటికి చాలా సమస్యలు వచ్చినాయి వాళ్ళకి. క్రీస్తుకు పూర్వం 600-700 కాలంలో వాళ్ళ సమస్యలు మొదలయ్యాయి. నెబుకద్నెజరు స్టార్ట్ అయ్యాడు. తర్వాత ఏమో అటు పక్క నుంచి ఇజ్రాయేలీలనేమో ఆ రబ్షాకే, సెనహరీబ్ అనేటువంటి వాళ్ళు వచ్చేసారు. ఇవన్నీ చరిత్ర ఇప్పుడు చెప్పినా మీ బుర్రలకు ఎక్కువ. వాళ్ళు ఏం చేశారంటే మొత్తం ఇజ్రాయేలీలు అందరినీ కూడా ఏం చేశారంటే మొత్తం సర్వనాశనం చేసేసి ప్రపంచం అంతా చెదరగొట్టేశారు వాళ్ళు. అప్పుడు చెదిరిపోయారు. మన భారతదేశం వచ్చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంకో చోటుకి వెళ్ళిపోయిన వాళ్ళు, ఇంకో చోటుకి వెళ్ళిపోయిన వాళ్ళు, మొత్తం అందరూ ఉన్నారండి. ఇప్పుడు ఏం జరుగుతుందండి? ఉదాహరణకి వామింగ్లో ముస్లిమ్స్ ఉన్నారు కదండి. ముస్లిమ్స్ మాట్లాడేది ఏంటంటే ఉర్దూ మాట్లాడతారు. ఇప్పుడు మన పళ్ళు అమ్ముకునే వాళ్ళకి వచ్చిన వాళ్ళకి టక్కన ఉర్దూ మాట్లాడమనండి, బేరమంటారు, రాదు. కారణం ఏంటి? మర్చిపోయారండి. వాళ్ళ స్వభాష ఏంటంటే ఉర్దూయే. కాకపోతే ఈ ప్రాంతం వచ్చేసారు వాళ్ళు. ఈ ప్రాంతం వచ్చేసి ఎవరితో కలిసిపోయారు? తెలుగు మాట్లాడే మనతో కలిసిపోయారు కాబట్టి అలాగ కాలం మారిగోల్ది ఏమవుతుంది, వాళ్ళ భాష ఏమవుతుంది, తెలుగులోకి వచ్చేస్తారు. వాళ్ళ భాష ఏదైనా కావచ్చు, కానీ వాళ్ళు మనం మాట్లాడే ఈ భాషలోకి వచ్చేస్తారు. ఇక్కడ బ్రతుకుతున్నారు కాబట్టి ఈ భాషలోకి వచ్చేస్తారు. అలాగే ఈ క్రీస్తు పూర్వమే ఇంచుమించుగా ఒక 600 సంవత్సరాల నుంచి వాళ్ళందరూ చెదిరిపోతున్నారు కాబట్టి చెదిరిపోయిన ప్రాంతాలను బట్టి వాళ్ళ భాషలు ఏమవుతాయి, మారిపోతాయి అనమాట. అలాగ మారిపోయినటువంటి ప్రజలు భాషలు మారిపోయాయి, కానీ వారి దేవుడు మాత్రం ఒకడే ఉన్నాడు. వారి ఆచారాలు, వారి పండుగలు అలానే ఉన్నాయి. భాషలు అయితే మారిపోయాయి. ఎందుకు? ప్రాంతాలను బట్టి, తరాలు మారిపోయాయి కాబట్టి ఆ భాష, ఆ తరం ఎక్కడైతే అభివృద్ధి చెందుతుందో ఆ ప్రాంతం యొక్క భాషగా మారిపోయింది వాళ్ళు. ఏదేమైనా ఈ చెదిరిపోయిన వీళ్ళందరూ మొత్తం యెరూషలేములో ఉన్నారు. వాళ్ళ భాషలు ఒకప్పుడు ఒకటైనా ఇప్పుడు మాత్రం ఒకటి కాదు, వేరు భాషల్లో ఉన్నారు. కాబట్టి ఆ దేవుని ప్రజలకు ముందు క్రీస్తుని కూర్చున్న సువార్త వినబడాలి. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే పరిశుద్ధాత్మను అపోస్తుల మీద పంపించాడు. ఆ పరిశుద్ధాత్మను అపోస్తుల మీదకి రావడాన్ని బట్టి అక్కడ ఉన్న వారు అందరికీ అర్థం అవడానికి, చెదిరిపోయిన వాళ్ళు అందరూ వచ్చారు కదండి మరి పండక్కి, మా ప్రపంచంలో నుంచి అందరూ వచ్చారు, వాళ్ళందరికీ అర్థం అవ్వాలి. ఏంటి అర్థం అవ్వాలి? యేసు ప్రభువుని కూర్చున్నట్టు సువార్త అర్థం అవ్వాలి. సువార్త అర్థం అవ్వాలంటే వాళ్ళు ఏ భాషలో అయితే ఇప్పుడు బ్రతుకుతున్నారో ఆ భాషలో వాళ్ళకి చెప్పాలి. కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేలాగా వారి స్వభాషలో మాట్లాడారు అనమాట వీళ్ళందరూ కూడా. అప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు ఏమనంటే 11 కదండి చదివాం, క్రేతేయులు, అరబీలు మొదలైన మనం అందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకున్నారు. అర్థమైందండి ఇప్పుడు ఈ మాట?
ఈ మాట అర్థమైంది కదా. వీరు వీరు అనగా అపోస్తులు, మన భాషలో అనగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరి భాషల్లోనూ దేవుని గొప్ప కార్యం అనేటువంటి క్రీస్తుని కూర్చున్న విషయాన్ని చెప్తున్నారు అని అన్నారనమాట. ఓకేనా. ఇది ఒక బ్యాచ్ అయితే 13వ వచనంలో కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. ఇప్పుడు రెండు బ్యాచ్లు కనిపిస్తున్నాయి. ఒక బ్యాచ్ ఏమంటున్నారు, వీరు మన స్వభాషలో మాట్లాడుతున్నారు. ఇంకొక బ్యాచ్ ఏమంటున్నారు, క్రొత్త మద్యం దాగి వీళ్ళ పిచ్చి మాటలు. ఇప్పుడు ఈ రెండు బ్యాచ్ల మధ్యనటువంటి ఒక వేరియేషన్ ఏంటనంటే, ఒక బ్యాచ్ విందే, ఒక బ్యాచ్ వినలేదు. విన్నవారికి అర్థమవుతుంది వాళ్ళు ఏం చెప్తున్నారో, వినని వారికి ఇప్పుడు చూడండి, ఓ సాటింపు ఏదైనా వచ్చింది అనుకోండి, సాటింపు మన భాషే, సౌండ్ వినపడుతుంది మనకు, కానీ మళ్ళీ అడుగుతాం ఒకరు. కారణం ఏంటి, వినబడింది, సాటింపు అనేది వినబడింది, ఏదో అన్నాడు, కానీ మళ్ళీ ఆ ఈదికి దగ్గరగా, ఆ మనిషికి దగ్గరగా ఉన్న వ్యక్తిని ఎవరో ఒకరిని బాబు ఏంటి చెప్పాడు అంటాం. కారణం ఏంటి, మనం ఏదో ఆత్మరూపంలో ఉంటాం, ఆ బుడింగు అని చెప్పుకుని పోతాడు, ఏదో చెప్పాడు కానీ మనకేమవ్వలేదు, అర్థం అవ్వలేదు. కారణం ఏంటంటే మన మనసు పెట్టి వినలేకపోయాం. ఎందుకు పక్కన అడిగాం, ఆ పక్కన ఉన్నవాడిని ఎందుకు అడిగామంటే ఆడు పక్కనే ఉన్నాడు కాబట్టి, ఆడు జాగ్రత్తగా వింటాడు కాబట్టి, ఏం చెప్పాడో మనకు అర్థమవుద్ది కాబట్టి వాడిని మళ్ళీ అడిగాం. ఇద్దరు విన్నారు, ఆ మనిషి పక్కన ఉన్నవాడు విన్నాడు, మనమే విన్నాం. ఆదమరుపుగా విన్నాడు మళ్ళీ అడగవలసి వచ్చిన పని వచ్చింది. ఎందుకనంటే సౌండ్ వినబడింది, ఆ సౌండ్లో ఉన్నటువంటి భావం ఏంటో వినపడలేదు. ఈ రెండు బ్యాచ్లు కూడా అలానే ఉన్నాయి, సౌండ్ విన్నాయి, భావాన్ని కూడా విన్నాయి. ఒక గుంపు సౌండ్ భావం కూడా విన్న వాళ్ళు ఉన్నారు, సౌండ్ మాత్రమే వింటున్నారు ఇంకొకరు, భావం వాళ్ళకి తెలియట్లేదు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరో విన్నవాళ్ళు, ఇద్దరో విన్నారు. కాకపోతే దేవుని దృష్టిలో ఎవరు విన్నారు అని అంటే, ఇక్కడే మనం చూద్దాం ఒకసారి. ఇదే రెండో అధ్యాయంలో 37వ వచనం దగ్గరికి వస్తే, ఇదే 2వ అధ్యాయం 37వ వచనం దగ్గర, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడిగారు. ఎవరైతే మన భాషలో దేవుని గొప్ప కార్యం చెప్తున్నారు వీళ్ళు అని అన్నారో వాళ్ళు అడిగారు అన్నమాట. ఎందుకనంటే వాళ్ళు విన్నదేంటో వాళ్ళకి ఏమైంది, అర్థమైంది. ఎందుకు అర్థమైంది అని అంటే, వాళ్ళు ఏం చెప్తున్నారో వీళ్ళు మనసు పెట్టి విన్నారు కాబట్టి అర్థమైంది కాబట్టి వారి హృదయంలో వారు నొచ్చుకున్నారు. మేము తప్పు చేసాము అని అర్థం చేసుకున్నారు కాబట్టి, ఈ తప్పు నుంచి మేము బయట ఎలా పడాలి అని మళ్ళా వారిని ఏం చేశారు, ప్రశ్నించారు. ఇంకా చాలామంది ఉన్నారు అక్కడ, కానీ మిగిలిన వాళ్ళు ఎవరో ప్రశ్నించినట్టు మనం చూడం. అప్పుడు వాళ్ళు బాప్తిసం పొందుకున్నారు, సంఘాన్ని చేర్చబడ్డారు. ఇంకా తర్వాత విషయం అండి. అయితే అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, వినడం ఉంది, వినకపోవడం ఉంది. వినడం వల్ల వచ్చినటువంటి లాభం ఏంటంటే మారు మనసు. వినకపోవడం వల్ల వచ్చిన నష్టం ఏంటంటే దేవునికి దూరమై పోవడం. ఇప్పుడు అందరం ఇక్కడ ఉన్నాం, వినడం వల్ల వచ్చేటువంటి లాభం ఏంటంటే మన నుంచి దేవునికి సంతోషం. వినకపోవడం వల్ల వచ్చేటువంటి నష్టం ఏంటంటే మనం దేవునికి దూరం అయిపోవడం. కాబట్టి వినడం అనేది ఎంత గొప్పదనంటే, వింటేనే నీ విశ్వాసం దినదినము అనుదినము అభివృద్ధి చెందుతుంది. దేవుడు కోరుకుంది కూడా అదే. దేవుడు కోరుకుంది ఏంటండి, అదే. పూర్వకాలానికి వెళ్ళిపోతే భక్తులైనటువంటి సొలొమోను గారు ఒక విషయాన్ని చెప్పుకుంటూ వస్తాడు. మనం ప్రసంగి గ్రంథాన్ని కానీ తెరవగలిగితే అక్కడ 5వ అధ్యాయం దగ్గర ఆయన మాట్లాడుతుంటాడు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం దగ్గర ఒకసారి మనం చూద్దామండి. ఇక్కడ ఏమంటాడంటే ఆయన ప్రారంభ వచనాల్లో చూస్తే, నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఎక్కడికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు మనకు ఒక విషయం చెప్పుకుందాం, వెళ్దాం కానీ ముందుకు వెళ్దాం. ఎందుకంటే చదివింది ప్రతిదీ మనకు అర్థం అవ్వాలి. ముఖ్యంగా చదువుకుంటా పోవడం కాదు. ఇక్కడ ఉన్న స్టేట్మెంట్ లాగా చదువుకుంటా పోతే ఇంక మనం ఎప్పుడు మారుతాం,
స్టేట్మెంట్గా చదివినన్నాళ్ళు మనం అలానే ఉంటాం. ఆ స్టేట్మెంట్లో ఉన్నటువంటి భావం ఏంటని ఒకసారి పరిశీలన చేస్తేనే మనలోకి ఏమొస్తుందంటే మార్పు వస్తుంది. ఇక్కడ ఈయన అన్నటువంటి విషయం ఏంటంటే, నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అన్నాడు. ఈ స్టేట్మెంట్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అని అంటే, ఈ అక్షరానుసారంగానే దీన్ని చదివితే నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం అందరం ఇక్కడ ఉన్నాం కదా, ఇక్కడ ఉన్నాను కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలని అర్థమైంది. ఇప్పుడు దీన్ని లోతులకు వెళ్ళామనుకోండి, ఒకసారి ఏ కాలానికి చెంది మాట్లాడాడు? ఇజ్రాయేలీల కాలం ఇది, ధర్మశాస్త్ర కాలం ఇది. అంటే యెరూషలేములో ఉన్నటువంటి దేవుని మందిరం అక్కడే ఉంది. దేవుని మందిరం ఇంకెక్కడన్నా ఉందా? ధర్మశాస్త్ర కాలంలో ఇజ్రాయేల్లో తప్ప దేవుని మందిరం ఇంకెక్కడా లేదు. అప్పుడు నీవే దేవుని మందిరానివి అని దేవుడు ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు యేసు ప్రభు వచ్చిన తర్వాత దేవుని మందిరం ఏంటి దేవుని మందిరం? నేనే, నీవే. అప్పుడైతే దేవుని మందిరం ఇశ్రాయేల్లో ఉంది, ఇప్పుడైతే దేవుని మందిరం మనమే. పరిశుద్ధాత్మకు మనం ఏమై ఉన్నాం? ఆలయమై ఉన్నాం. మనమే దేవుని యొక్క మందిరమై ఉన్నాం, దేవుని నివాసాలు మనం. ఒకప్పుడు ధర్మశాస్త్ర కాలంలో యెరూషలేములో ఉంది మందిరం, ఇప్పుడు యేసు ప్రభు యొక్క కాలము, ఈ కాలంలో నేనే దేవుని యొక్క మందిరాన్ని. ఇప్పుడు ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా, అప్పుడైతే మందిరంలోకి వెళ్ళి జాగ్రత్తగా ఉండు అని చెప్పిన మాట ఇప్పుడు ఎక్కడుండి జాగ్రత్తగా ఉండాలి మరి అండి? ఎక్కడుండి జాగ్రత్తగా ఉండాలి? నువ్వు ఎక్కడున్నా జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకని? నువ్వు ఎక్కడున్నా అది నువ్వు దేవుని మందిరానివే. నేను ఎక్కడో కొండ మీద ఉన్నానండి, అయినా నువ్వు దేవుని మందిరానివే. నేను ఎక్కడో పెద్ద గొయ్య నువ్వు తవ్వుతున్నానండి, 100 అడుగులు లోపల ఉన్నానండి, అయినా నువ్వు దేవుని మందిరానివే. విమానంలో ప్రయాణం చేస్తున్నానండి, అయినా నువ్వు దేవుని మందిరానివే. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? నేను ఎక్కడున్నా, ఇప్పుడు ఒకప్పుడు ధర్మశాస్త్ర కాలంలో అయితే యెరూషలేము మందిరంలోకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండే అబ్బాయి, అప్పుడు నువ్వు మనసు చాలా ప్రశాంతంగా ఉంచుకోవాలి, ఏం ఉండకూడదని చాలా విషయాలు ఉంటాయి. అలా జాగ్రత్తగా ఉండు అని ఒకప్పుడు చెబితే, ఇప్పుడు అదే మందిరం ఎవరో దైవ నివాసాలు మనమే. నాలోనే దైవం ఇప్పుడు నివసిస్తున్నాడు. దైవానికంటూ ప్రత్యేకమైన నివాసం ఎక్కడా లేదు, మన అందరిలోనూ దైవం నివసిస్తున్నాడు. ఎప్పుడు అని అంటే మనం దేవునికి నచ్చినట్లుగా ఉంటే, లేకపోతే నేనే, నాలో దేవుడు లేడు. నేను దేవునికి నచ్చినట్లుగా ఉంటేనే నేను దైవ నివాసాన్ని. కాబట్టి దైవ నివాసమైనటువంటి నేను ఎక్కడుండి జాగ్రత్తగా ఉండాలనంటే, ఎక్కడున్నా, అది పొలంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, వీధిలో కావచ్చు, ఆకాశంలో కావచ్చు, కొండ మీద కావచ్చు, పెద్ద గోతులో కావచ్చు, ఎక్కడున్నా కానీ నేను దైవ మందిరాన్నే కాబట్టి అక్కడ నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది దీని యొక్క లోతైనటువంటి భావం. ఇప్పుడు ఆలోచన చేద్దాం ఒకసారి. ఇలా ఉన్నటువంటి నేను జాగ్రత్తగా చూసుకో, బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే, అంటే ఏదో చేసేస్తున్నాను, లాంటి చేస్తున్నాను, నేను చేస్తాను, ఇటు చేస్తే నేను చేస్తాను, ఇది కాదు నీకు కావాల్సింది. ఏదో చేయడం కాదు కానీ దేవునికి కావాల్సింది బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. ఏంటంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. చూడండి, చాలామంది, కొంతమంది ఈ హైందూ దేవాలయాల్లో హుండీల్లో లక్షల కోట్లు వేసేస్తుంటారు డబ్బులు. ఎవడు వేసాడో కూడా తెలియదు, ఎలా సంపాదించింది వేస్తారండి. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. కొన్ని ఇప్పుడు ఒక్కసారి రైడ్లు జరుగుతున్నప్పుడు ఈ బ్లాక్ మనీ పట్టుకెళ్ళి అందులో వేస్తారు. దానికి లెక్కల పత్రాలు ఉండవు, ఇంకా ఎవడు వేస్తున్నాడో కూడా తెలియదని ఎంత మూట అట్టుకెళ్ళి పడిచేస్తారు, ఇంత అయిపోయిందంటే ఇంకా సెలవు అక్కడతోటి. ఎలా సంపాదించు? అలా ఇచ్చేయడం కాదు. ఇక్కడ ఈ నిజ దేవుని దగ్గర చేయాల్సినటువంటి కార్యక్రమం ఏంటంటే, ఆయన ఒక్కటే కోరుకున్నాడు, ముందు బుద్ధిహీనత నీ నుంచి ఏమవ్వాలి? దూరం అవ్వాలి. నీ మనసు అనేటువంటి ఆ కేంద్రం ఏదైతే ఉందో, ఆ మనసు అనే కేంద్రం చాలా స్వచ్ఛమైన దానిగా ఆ స్వచ్ఛమైనటువంటి మనసున్న కేంద్రం గల ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తినే దేవుడు ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. ఆ వ్యక్తి ఎవరు అని అంటే ఆలకించేవాడు, అంటే సమీపించి ఆలకించేవాడు. ఆలకించినప్పుడే ఏమవుతుంది? మార్పులు చేర్పులు వస్తాయండి. అప్పుడు అపోస్తులు బోధిస్తే ఆ 3000 మంది ఆలకించారు కాబట్టి ఏం చేశారు? మార్పు పొందారు. మిగిలిన వాళ్ళు విన్నారు
కానీ ఏం చేశారు? అపహాస్యం చేశారు. అంటే మనసు పెట్టలేదు కాబట్టి, అసలు ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి మార్పు పొందలేకపోయారు. వినడం ప్రాముఖ్యం కాదు, కానీ మనసు పెట్టి వినడం ప్రాముఖ్యం. వినపడుతుందండి మనకు సాటింపు వినపడినట్లు, కానీ దాన్ని మళ్ళీ ఏం చెప్పాడురా అని అడిగేమంటే వినబడింది, కానీ నాకేంటో అది అర్థం అవ్వలేదు. కానీ మనం దేవుని మాట వినేటప్పుడు అది అర్థమయ్యేలా వినాలి. ఒకవేళ వినే ప్రయత్నం చేస్తానండి కానీ అర్థం అవుతులేదంటే అడిగి మరీ వినాలి. మరి నువ్వు అర్థం చేసుకోకపోతే అది నిష్ప్రయోజనం అయిపోతుంది కదా. కాబట్టి అయ్యా మీరు ఏదో చెప్పారు, అది నాకు అర్థం కాలేదు, మళ్ళీ ఒక్క అడుగు వెనక్కి వేయండి అని చెప్పి వెనక్కి తీసుకువెళ్ళి విని దాన్ని అర్థం చేసుకోగలిగితే మనిషిలో మార్పు త్వరగా వస్తుంది. ఏదో వింటున్నాం సౌండ్ అంటే సౌండ్ వింటే నీకు మార్పు రాదు. ఒరే సెంటర్కి వెళ్ళి సబ్బుదే అన్నప్పుడు సౌండ్ విన్నావు కానీ ఆ సబ్బు ఏంటో సెంటర్ ఏంటో నీకు అర్థం కాలేదనుకో, ఏం చేస్తావు? ఏదో చెప్పింది మా అమ్మ, అంతే. ఏదో చెప్పింది మా అమ్మ, ఏదో అన్నది, అది ఏంటో నాకు అర్థం అవ్వలేదు. అర్థం అవ్వనప్పుడు నువ్వేం తేగలుగుతావు? అలాగే దేవుని మాట కూడా నువ్వు ఎలా బ్రతకాలో క్లారిటీగా చెప్తున్నప్పుడు వినాలి. అర్థం కాకపోతే అడిగి మరీ వినాలి. విన్నప్పుడే ఒక క్రైస్తవుడు దేవునికి నచ్చిన వాడిగా మారడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఏదో ఇచ్చాను కదా సర్లే వినకపోయినా దేవుడు నన్ను ఏదో చేస్తాడని అనుకుంటే దీంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడు కాంప్రమైజ్కి వచ్చేవాడు కాడండి. మనం ఒకసారి ఒక వ్యక్తిని కానీ పరిశీలించగలిగితే, ఇంకా వెనక్కి వెళ్దాం ఒకసారి. ఎవరైనా అంటే సౌలు గారు. సౌలు అని అంటే రాజు దావీదు కన్నా ముందటి వ్యక్తి అన్నమాట. ఈయన రాజు అయినటువంటి దావీదు గారి కన్నా ముందటి వ్యక్తి సౌలు. ఒకసారి ఈయన కాలానికి వెళ్ళిపోతే ఈయన ఒక యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధంలో కొన్ని అమాలేకీల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అమాలేకీల మీద యుద్ధానికి వెళ్ళి అక్కడ మిగిలినటువంటి ఆ వస్తువులు కానీ ఆ మంచి పశువులు కానీ బలమైనటువంటి వాటిని అన్నింటినీ తీసుకొచ్చేసాడు అన్నమాట, తెచ్చేసుకున్నాడు. అయితే యుద్ధానికి వెళ్ళడానికి దేవుడు సెలవు ఇచ్చాడు. వెళ్ళి అదంతా నిర్మూలన చేసి వచ్చే, అదంతా శపితమైంది, నాకు అవసరం లేదు, మీరు దాన్ని ముట్టుకోకూడదు, వెళ్ళారా యుద్ధం చేసారా విజయం పొందారా తిరిగి వచ్చేయండి, అక్కడ ఏమీ మీరు ఆశించకూడదు, నా కోసం కానీ ఇంకా ఏమీ మీరు చేయకూడదు ఇంకో కార్యక్రమాలు అని ఆయన చెప్తే, ఈ సౌలు యుద్ధం చేసి ఏం చేసాడంటే అక్కడ మంచి బలిసినటువంటి కొన్ని ఉండేటప్పటికి మనిషి కదండి, ఇదేదో బాగుందని తెచ్చుకోవడం మొదలెట్టి తెచ్చి ఒక చోట పెట్టాడు. ఒక చోట పెట్టి వాటి అన్నింటినీ కూడా ఏం చేస్తాడంటే బలి ఇవ్వాలని సిద్ధపడుతున్నాడు అనమాట. అంతలోకి దేవుని ప్రవక్త వచ్చేవాడికి, ఎవరైనా అంటే సమూయేలు గారు. ఆ దేవుని ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు వచ్చి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఒక సంభాషణ జరుగుతుందండి. అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి మనం చూద్దాం. 19వ వచనం దగ్గర చూస్తే, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. అందుకు సౌలు అంటే సమూయేలు గారు ఎలా అన్నారన్నమాట, ఎందుకు అబ్బాయి నువ్వు ఎలా చేస్తున్నావు అంటే సౌలు మాట్లాడుతున్నాడు. అందుకు సౌలు ఆ మాట అనొద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీల రాజైన అగోగును తీసుకుని వచ్చి తిని, కానీ అమాలేకీలను నిర్మూలము చేసి తిని. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటక్కై జనులు శపితములగు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చితిరని సమూయేలుతో చెప్పి, ఆయన మాటల్లోనే చెప్తున్నాడు ఏమని, శపితమైన వాటిల్లో ఇటనే ఏమండి దేవుడు శపితమైంది అబ్బాయి, అది మనకు అవసరం లేదు అని చెప్తే ఆ మాటనే రేస్ చేసి చెప్తున్నాడు. ఆ శపితమైన దాంట్లో తెచ్చేసాను అబ్బాయి, నీకు నాకు వద్దురా బాబు, అది శపితమైంది, మీరు వెళ్ళి యుద్ధం చేసి వాళ్ళని నిర్మూలన చేసి వచ్చేయండి అని దేవుడు పంపిస్తే శపితమైందే కానీ ఆకర్షణీయంగా కనపడిపోతుంది అనమాట. కాబట్టి ఏం చేశాడు, ఆగలేక తెచ్చేసాడు. తెచ్చేసి సమూయేలు గారు అడుగుతున్నారు దేవుని ప్రవక్త, ఏంట గోల ఏంటంటే గిల్గాల్లో నీ దేవుడు ఉన్నాడు కదా, ఆ దేవుడికి బలిద్దామని అక్కడి నుంచి ఇట్లన్నిటిని శపితమైన వాటిలోని తెచ్చేసాను ఆయన అంటే సమూయేలు గారు అబ్బబ్బా బలి చేసేసావు అని ఇలా భుజాలు దండం వేసి దండయాత్ర అనుకున్నట్టున్నాడు సౌలు. ఆయన ఏమంటున్నాడంటే 22వ వచనంలో అన్నాడు, సమూయేలుతో చెప్పాడు. అప్పుడు 22లో, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు
ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన, ఆలోచించుము, బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించట కంటే మాట వినుటయు శ్రేష్టము అనడండి. ఏటంట దేవుని దగ్గర ఒక వ్యక్తి శ్రేష్టత పొందడానికి అవకాశం? మాట వినడం. మాట వినాలి ముందు. ఆ మాట వింటేనే నీ అభివృద్ధి అవుతుంది విశ్వాసంలో. నువ్వు అభివృద్ధి పొందాలనంటే మాట విన్నో ఏదో చేస్తానంటే సమస్య లేదు. మీ విశ్వాసమును ఎలాగ మీరు అభివృద్ధి పొందుపరుచుకుంటారనంటే రోమాపత్రిక కానీ గలతీ పత్రిక కానీ చెప్పే ఒకే ఒక విషయం ఏంటంటే వింటే విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. క్రియల మూలంగా ఒక వ్యక్తి దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడడు. కానీ విశ్వాసాన్ని సంపాదించుకోవడం ద్వారా మాత్రమే ఒక మనిషి దేవుడి దగ్గర నీతిమంతుడని తీర్చబడతాడు అని వాక్యం చెబుతుంది. మీరు ఆ 2 పత్రికలు గమనిస్తే అక్కడి నుంచి తేలే విషయం అదే. కాబట్టి క్రియలు ఒక వ్యక్తిని దేవుని దగ్గర నీతిమంతుడిగా తీర్చవు. కాబట్టి నేను ఏదో చేస్తున్నాను ఇతరులాగా మనం చేయకూడదండి. మనం చేయాల్సింది ఏంటంటే మొదట సమీపించి ఆలకించుట శ్రేష్టం. ఏంటి ఆలకించాలి అని అంటే పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ. మళ్ళీ మనం వెనక్కి పోకూడదు. దేవుని ఉద్దేశం ఏంటంటే దేవుని ప్రజగా పిలువబడినటువంటి నీవు ఆయన మాట విని దాని ప్రకారం నడుచుకోవాలి. అది ఆదామైనా తర్వాత వచ్చినటువంటి మోషే కాలంలో నుండి ఇజ్రాయేల్ ప్రజలైనా నేడున్నటువంటి క్రైస్తవులైనా చేయాల్సింది ఏంటంటే సమీపించి ఆలకించి ఆ మాట ప్రకారంగా నడుచుకున్నటయే ఆ మనిషికి శ్రేష్టము. అది ఏ కాలమైనా దేవుని మాట వింటే దేవుని దృష్టిలో మనం ధన్యులుగా ఎంచబడతాం. అది ఏ కాలమైనా. అయితే ఈ కాలం క్రైస్తవులుగా మనం దేన్ని వింటున్నాం అని అంటే అపోస్తులు చెప్పారే పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ అని. అపోస్తులైన పేతురు గారు చెప్పారే ఏ సత్యాన్ని అయితే మీరు విని అందులో ప్రతిష్ఠింపబడ్డారో అదే సత్యాన్ని నేను ప్రతికొన్నాళ్ళు చెబుతాను. మిమ్మల్ని ఏం చేస్తాను? రేపుతాను. ఒకవేళ నేను చనిపోతే ఏదైతే మీకు బోధించానో దాన్నే మీ కొరకు భద్రపరుస్తాను. మీరు దానినే మరలా తెలుసుకోవాలి. బోధలో మార్పు, వాక్యంలో మార్పులు రావడానికి అవకాశం లేదు. ఉన్నదాన్నే మనం దినదినము విని అభివృద్ధి పొందాలి తప్ప ఏదో క్రొత్తది చేసేద్దాం అని అనుకుంటే మనం కూడా సౌలులాగే దేవుని చేత శపింపబడతాం. ఈ కార్యం చేసినందుకు గాను దేవుడు ఏం చేశాడంటే రాజుగా సౌలుని వెంటనే డిస్మిస్ చేసేసాడండి. వెంటనే సమూయేలుతో అన్నాడు, నువ్వు వెళ్ళు, దావీదు ఉంటాడు అని చెప్పి దావీదుండే పట్టణానికి పంపించేశాడు. మనం ఇలాగ 16 అధ్యాయానికి వచ్చేస్తే అయ్యే కనపడతాయి. వెంటనే దావీదు చిన్నోడే, కానీ సమూయేలు వెళ్ళి దావీదుని ఏం చేశాడు? రాజుగా అభిషేకం చేసేసాడు. కుర్చీ మీద అతనే ఉన్నాడు, కానీ దేవుని దృష్టిలో ఎవరున్నారు? దావీదు. చిన్న బాలుడే అయినా కానీ దేవుని దృష్టిలో దావీదు ఉన్నాడు. అతను కుర్చీ మీద కనపడుతున్నాడు రాజుగా, కానీ దేవుని దృష్టిలో రాజుగా లేడు. ఎందుకంటే దేవుని మాటకు వ్యతిరేకంగా తన ప్రవర్తన ఉంది కాబట్టి. తర్వాత బొమ్మ మనం గోడ తగిలింతాం కదండి, అలా తగిలించేసారు పట్టుకెళ్ళి సౌలుని చంపేసి. ఆ తర్వాత మళ్ళీ దావీదే పాపం వెళ్ళి తెచ్చాడండి ఇవన్నీ. ఆ శవాలను తెచ్చి వాళ్ళ సొంత స్థలాల్లో పాతి పెట్టడం జరుగుతుంది. ఇవంతా ఆ జరిగిపోయిన చరిత్ర అండి. కానీ ఇప్పుడు నేడు మనతో మాట్లాడే విషయం ఏంటి దేవుడు అని అంటే ఎప్పుడైనా ఒక మనిషి దేవుని దగ్గరికి వచ్చినటువంటి వాడు సమీపించి ఆలకించాలి. మనం వచ్చినప్పుడు మనం శ్రద్ధగా వినగలిగితేనే విషయం ఏంటన్నది ఎక్కడికి వెళ్తుంది? మన మైండ్కి తాకుతుంది వెళ్ళేది. నేను ఏదో సౌండ్ వింటే విషయం నాకు అర్థం కాదు కదా. సౌండ్ వింటే ఏదో శబ్దం వినబడింది అంతే. శబ్దానికి మాటకి తేడా ఉంది కదండి. ఇప్పుడు ఉదాహరణకి మనం ఏదైనా సౌండ్ చేసాం అనుకోండి, దేంతోటైనా ఒక డ్రమ్ముతో ఎలా కొట్టామనుకోండి, డప్పులాగా ఉంటుంది కదండి, కుర్రలు కొట్టి అది ఏదైనా ఎలా కొట్టామనుకోండి డమ్ అంటుంది. దానివల్ల మనకి ఏం అర్థమవుతుంది? సౌండ్ అర్థమవుతుంది అంతే. ఆ సౌండ్ యొక్క భావం ఏంటంటే ఏమీ లేదు. మనం అలాగా దేవుని మాటను సౌండ్లా వినకూడదు. ఇంకొకటి ఏంటంటే స్టేట్మెంట్లా కూడా వినకూడదు. నేను పౌలు గారు మా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఏమన్నాడనంటే ఏమన్నాడు? నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి, ఇది స్టేట్మెంట్. కానీ ఆయన జీవితం ఏంటో చెప్పాడు అక్కడ. నేను ఎలా నడిచాను అని ఆయన జీవితాన్ని స్టేట్మెంట్గా చెప్పాడు. ఇప్పుడు ఆయన ఎలా నడిచాడు,
ఎలా బ్రతికాడు, మనం ఎలాగున్నాం, నేను ఎలా బ్రతుకుతున్నాను. ఈ స్టేట్మెంట్ నోటితో ఉచ్చరణ చేయడం కాదు. నేను క్రీస్తుని పోలు నడిచిన ప్రకారం మీరు నన్ను పోలు నడవండి అన్న పౌలు అంటాం, అయిపోయింది అక్కడితో. స్టేట్మెంట్ ఉచ్చారణ కాదు మన నోట్లో నుంచి రావాల్సింది. మన మనసుకు తాకాలి ఏంటంటే, నేను క్రీస్తుని పోలి నడుచుట ఎలా. నడవాలి నడవాలి అని కుతూహలం ఉంటే సరిపోదు, నడుచుట ఎలా అనే అభ్యాసం అవసరం. నడుచుట ఎలా అనే అభ్యాసం చేసినప్పుడే నడుస్తావు. నడవాలి 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 అని అంటే నడుస్తావు అంతే, రోడ్డు మీద సచ్చి వరకు. అంతేగాని క్రీస్తు లాంటి మనసు కానీ పౌలు లాంటి త్యాగశీల గుణం కానీ రాదు. అభ్యాసం చేస్తే ఏదైనా మన దగ్గరికే వస్తుంది. అభ్యాసం చేయనప్పుడు ఏది రాదండి. కాబట్టి దేవుని వాక్యం స్టేట్మెంట్ లాగా మన మనసులో ఉండకూడదు, అది ఆచరణలోకి దిగాలి. అది ఆచరణలోనికి దిగాలి. ఆచరణ అనగా విన్నదాని ప్రకారం అడుగులు వేయడం ప్రారంభించాలి. అది అభ్యాసం అంటే. ఒక క్రైస్తవుడు అభ్యాసాన్ని ప్రారంభించినప్పుడే మార్పు దగ్గరికి వచ్చినట్లు. లేదు విన్నానంటే గోడ మీద స్టిక్కర్ చూసినట్లుగా వాక్యాన్ని చూసి వెళ్ళిపోతే నీలోనూ నాలోనూ ఏనాటికి మార్పు రానే రాదు. అది రావాలనంటే 1000 అడుగులు. ఏదో చేయొద్దు అని చెప్పాడు దేవుడు, దాన్ని చేయకుండా ఉండడానికి ఎదురైనప్పుడు దాన్ని నేను చేయకూడదని ఆ నిష్టను నువ్వు కలిగి ఉండాలి. దేవుడు అది వద్దు అని అన్నాడు అంటే అది నాకు ఎదురవుతుంది. ఎందుకంటే లోకంలో ఉన్నదాన్నే దేవుడు వద్దన్నాడు. ఇక్కడ కనిపించింది మనకు వినిపించింది వద్దని లేదు ఆయన. మనకు కనిపిస్తానే ఉంటుంది, మనకు వినిపిస్తానే ఉంటుంది, దాన్నే దేవుడు వద్దన్నాడు. ఇలా చూస్తే కనపడుతుంది, దేవుడు వద్దన్నాడు. చెవు ఇలా వెప్పగానే వినపడుతుంది, కానీ దేవుడు వద్దన్నాడు. ఇక్కడ నీ నిష్ట పని చేయాలి. ఇక్కడ నేను ఇష్ట పని చేయాలి. వద్దన్న దాన్ని చూడకుండా ఉండడం, వద్దన్న దాన్ని వినకుండా ఉండడం. ఇక్కడ మన నిష్ట పని చేయగలిగితే అప్పుడు మనం అభ్యాసంలో అడుగులు వేసిన వాళ్ళం అవుతాం. ఏదో చెప్పాడు, కనపడుతుంది కాబట్టి చూసేస్తున్నాం, వినపడుతుంది కాబట్టి వినేస్తున్నాం అంటే అభ్యాసం ఏది మరి? ఇంక మార్పు ఎక్కడి నుంచి వస్తుంది మరి? అభ్యాసం లేని వ్యక్తికి మార్పు రాదండి. కాబట్టి వాక్యం స్టేట్మెంట్గా ఉండిపోకూడదు మన జీవితాల్లో, అది అమల్లోనికి రావాలి. పౌలన్న మాట తన జీవితాన్ని చెప్పాడు. మనం అటు జీవితాన్ని కలిగినప్పుడు ఆ స్టేట్మెంట్ చెప్పడానికి అర్హత. అంతేగాని ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఈరోజు నేను చెప్పేస్తే లాభమేముంది? ఆ స్టేట్మెంట్ నా జీవితంలో కూడా అనిపించాలి. అప్పుడు నేను దాన్ని మీకు వినిపించేలా మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంటుందండి. కాబట్టి మనం క్రైస్తవులు అంటే, క్రైస్తవుడు అంటే ఏంటంటే క్రీస్తును ధరించుకున్నవాడు. క్రైస్తవుడు అంటే పేరు కాదు, క్రైస్తవుడు అంటే క్రీస్తుని ధరించుకున్నవాడు. క్రీస్తుని ధరించుకోవడం అంటే ఏంటి? ఇదిగో నేను నల్ల చొక్కా వేసుకున్నాను, మీకు ఏది కనిపిస్తుంది? తెల్ల చొక్కా కనపడుతుందా? నల్లదే కదా కనపడుతుంది. కారణం ఏంటి? నేను అదే వేసుకున్నాను కాబట్టి అదే కనపడుతుంది. క్రైస్తవుడు అంటే క్రీస్తుని ధరించుకున్నవాడు. అప్పుడు ధరించుకున్న క్రీస్తు కనపడాలి, కానీ నువ్వు నేను కనపడిపోతే మనం ఏం ధరించుకున్నాం? క్రీస్తుని ధరించుకోలేదంతే. నేనగానే ఉన్నాను. క్రైస్తవుడు అంటే పేరు కాదు, క్రీస్తుని ధరించుకున్నవాడు క్రైస్తవుడు. నిన్ను చూస్తే, నీ మాట వింటే, నీ పద్ధతులు ఆలోచన చేస్తే వాటిలో క్రీస్తు యొక్క ప్రేమ కానీ, త్యాగం కానీ, సహనం కానీ కనిపించాలి. అవి ఏవి కనిపించకుండా ఉంటే నువ్వే క్రైస్తవుడు, డొల్లు క్రైస్తవుడు, పేరుకే. కాబట్టి ధరింపు అనేటువంటిది నువ్వు వేసుకున్నప్పుడు కనిపిస్తుంది. నేను ధరించుకున్నానంటే కనిపించిపోదు. ఈ షర్ట్ తీసేసి నేను బ్లాక్ షర్ట్ వేసుకున్నానని చెప్తున్నాను అనుకో, కనపడుతుందా మీకు? కనపడుతుందా? తీసేసి నేను అంటే, ధరించుకున్నప్పుడు నేను అనకపోయినా కనిపిస్తుంది. ఇది కూడా అంతే. క్రైస్తవుడిని 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 డబ్బేసుకుంటే క్రైస్తవులు కాము. చూపించు, నీలో క్రీస్తుని చూపించు. ఆ ప్రేమ, ఆ త్యాగం, ఆ సహనం, ఆ న్యాయ గుణం, ఇవి చూపించగలిగితే అప్పుడు నువ్వు క్రైస్తవుడు. అంతేగాని పేరెట్టుకుంటే తెలిసి తప్పు చేసినాడు అవుతున్నావు. తెలియక చేస్తే దేవుని ద్వారా నీకు ఒకవేళ క్షమాపణ ఉండొచ్చేమో, కానీ కనికరం పొందొచ్చేమో, కానీ అన్నీ తెలిసి నేను క్రైస్తవుడని పేరెట్టుకున్న తర్వాత కూడా క్రీస్తుని పక్కనెట్టి నువ్వే కనపడుతున్నావు అంటే ప్రపంచానికి నీలో ఆ ప్రేమ కానీ, త్యాగం కానీ, సహనం కానీ లేవనుకో, నువ్వెవరివే? ఎవరే? వేషధారి. ఎవరండి? వేషధారి. దేవుడికి ద్వేషం ఎక్కువ ఎవరి మీద తెలుసా? వేషధారుల మీద. ఉంటే అలాగుండిపో, లేకపోతే ఎలాగుండిపో. అటు ఇటు నాటకాలు ఆడేవాడే వేషధారి అంటే. అలాంటి వాడంటేనే దేవునికి. కాబట్టి మనం వచ్చిన తర్వాత వేషధారులుగా దేవునికి కనపడకూడదు.
నువ్వు ధరించుకున్న క్రీస్తు కనపడాలి, లేకపోతే నువ్వే కనపడాలి. అంతేగాని క్రైస్తవుడు అని చెప్పుకుని నేనే కనపడుతున్నాను అనుకో, నేను ఎవరినవుతాను దేవుని దృష్టిలో? వేషధారి. కాబట్టి దేవునికి వేషధారులు అంటే ఇష్టం. వేషధారితనం నా నుంచి దూరం అయిపోవాలనంటే దీనికి ముందేంటి? విను. ఏంటి? వినాలి. వింటేనే నీలో మార్పు. మనం పిల్లలు అంటాం, వీడు మాట వినరా అంటాం. ఎందుకు ఆ మాట అన్నాం? వీడు మాట వినరా అంటాం. ఆ మాట ఎందుకు వచ్చింది నీలో అంటే, మాట వింటే వీడు మారిపోను అని. అంతేనా అండి? వీడు మాట వినరా అంటే దాని భావం ఏంటి? వీడు మాట వినుంటే మారిపోను అని. దేవుడు కూడా అంతే. వింటే నీలో పాపం ఉన్నా పోద్ది, వేషధారితనం ఉన్నా పోద్ది, దేవునికి నచ్చని దుష్టత్వం ఏదున్నా పోద్ది. ఎప్పుడు? వింటే. ఒకసారి సొలొమోను గారు తన జ్ఞాన గ్రంథంలో మాట్లాడుతూ ఒక విషయం చెప్తాడు. చూడండి ఒకసారి, సామెతల గ్రంథం 1వ అధ్యాయం దగ్గరికి వస్తే, సామెతల గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం దగ్గర ఒకసారి మంచి విషయాలు చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకును. ఏంటంటండి? జ్ఞానము కలిగి ఉంటే వాడు పాండిత్యాన్ని ఏం చేసుకుంటాడంట? ఎలా వృద్ధి చేసుకుంటాడు? ఆలకించి నీతి సూత్రాలను సంపాదించుకోవడం ద్వారా. ఆలకించి నీతి సూత్రాలు సంపాదించుకోవడం ద్వారా అవినీతి మన నుంచి ఏమవుతుంది? చెప్పాం కదా, కుండలో నీళ్ళు సగం ఉంటే రాళ్ళు వేస్తే ఏమవుతుంది? నీళ్ళు పైకి వచ్చేస్తున్నాయి. అలాగే మనలో అవినీతి ఉన్నప్పటికీ నీతిని సంపాదించుకోవడం మొదలు పెట్టామనుకోండి, అవినీతి ఏమవుతుంది? బయటికి పోతూ ఉంటుంది. కాబట్టి జ్ఞానము గలవాడు విని పాండిత్యము అభివృద్ధి పరుచుకును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకును అని అంటున్నాడండి. ఇంకొక విషయాన్ని కూడా ఈ మహనీయుడు మాట్లాడుతూ చెబుతుంటాడు. ఏంటంటే 4వ అధ్యాయము, ఇదే సామెతలు పుస్తకంలో నుంచి 4వ అధ్యాయము 20వ వచనం దగ్గర నుంచి 22వ వచనం దాకా కూడా చదువుదాం. నా కుమారుడా, నా మాటలు ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకును ఆరోగ్యమును ఇచ్చును అన్నాడండి. ఏంటండి? ఒకసారి మాటలు కానీ మనం చూడగలిగితే, నా కుమారుడా, నా మాటలు ఆలకింపుము, నా వాక్యములను నీ చెవితో వినడం వేరు, చెవి ఇచ్చి వినడం వేరు. ఏంటంటే చెవి వినబడ్డానికే, కానీ చెవి ఇచ్చి వినడం అంటే అదేంటో నాకు కావాలి, అదేంటో నాకు తెలియాలి, దాని అవసరత నాకు ఉంది అని వినడం. కాబట్టి దేవుని మాట కూడా నాకు తెలియాలి, దాని అవసరత నాకు ఉంది అని వినాలి. అలా విన్నప్పుడే మనం ఏమవుతామనంటే, చివరి మాట చెప్పినట్లుగా అవి దొరికిన వారికి జీవమును, వారి సర్వ శరీరమునకును ఆరోగ్యమును ఇచ్చును అన్నాడండి. నీ కన్నుల ఎదుట వాటిని ఎలాగుండాలి? కన్నుల ఎదుటి నుంచి అవి ఏమవ్వకూడదట. ఎందుకని? దేవుని మాటలు మన కళ్ళు ఎదుటి నుంచి తొలగిపోయి అనుకో, ఏం కనపడుతుందండి? లోకం కనపడుతుంది. అదే అవి ఆ వాక్యాలు నా కళ్ళ ముందు ఉన్నాయనుకో, ఏం కనపడుతుంది? వాక్యం కనపడుతుంది. లోకం కనపడుతున్నా ఏం కనపడుతుంది? వాక్యం కనపడుతుంటుందండి. ఇలాగా ఒకసారి మనం పూర్వకాలానికి వెళ్ళిపోతే, యూసుఫ్ గారి దగ్గరికి పోతీఫర్ భార్య వచ్చింది. పోతీఫర్ భార్య వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలోనూ ఏముందనంటే, మనం చూస్తే ఏం కనపడదు, గాలి తప్ప. కానీ యూసుఫ్ గారికి ఏం కనపడుతుంది? మనం చూస్తే ఇక్కడ యూసుఫ్ కనపడుతుంది, ఇక్కడ పోతీఫర్ భార్య కనపడుతుందండి, ఒకవేళ తెర మీద వేసుకుని చూస్తే. కానీ యూసుఫ్ ఆ భార్య ఎదుర్కొంటూ ఉన్నా కానీ అతనికి ఏం కనపడుతుంది? దేవుని మాట దేవుని కనపడుతున్నాడు అనమాట. దేవుని యొక్క అదుపాజ్ఞలు, దేవుని యొక్క సూత్రాలు అవే. అమ్మో, దేవుడు నీతి న్యాయాలకి అనుగుణంగానే నేను బ్రతకాలని కోరుకుంటున్నాడే అనే దేవుని కోరిక కనపడుతుంది. అప్పటికి వాక్యాలు రాసి ఉన్నాయా అంటే లేవు. కానీ ఏముంది? మనసుకి ఇచ్చాడు దేవుడు. అబ్రహాం గురించి మాట్లాడుతూ ఒక మాట అంటాడు, తన కుమారులకి నీతి న్యాయాలను అనుసరించి నడుచుడు ఎలాగో చెప్పగలిగిన వాడు, చెప్పేవాడు అబ్రహాం అంటాడు పిల్లలు పుట్టక ముందే. కాబట్టి అలాంటి నీతి న్యాయాలు కలిగినటువంటి గుణం యేసప్పు దగ్గర ఉంది. కాబట్టి ఎదురుగా ఉన్న ఆమె ఫేస్ కనపడతలేదు, ఆ ఫేస్ అడ్డుగా దేవుడు కనపడుతున్నాడు. అందుకే సొలొమోను ఈ విషయాలు చెప్తే ఏమన్నాడంటే, నువ్వు విన్నవే నీతి సూత్రాలు,
నువ్వు వింటున్నావు కదా దేవుని మాటలు, అవి నీ కళ్ళ ముందు నుంచి పోనివ్వకు. మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడే వదిలేస్తున్నాం విన్న వాటిని, లేదా గదిలో మనం ఒకవేళ బైబిల్ చదువుకున్నాం అక్కడే వదిలేస్తున్నాం వాటిని. అవి అక్కడే ఉండిపోతున్నాయి. నేను మళ్ళీ వస్తే నాకు లోకం క్లియర్గా కనపడిపోతుంది. కాబట్టి ఏమవుతుందనంటే నేను మళ్ళా లోకంలో కలిసిపోతున్నాను, దేవునికి బాధ కలిగిస్తాను. కాబట్టి ఎక్కడ విన్న వాటినైనా, ఇంట్లో ఉండి చదువుకున్న వాటినైనా ఎక్కడ ఉంచాలి? నీ కళ్ళ ముందు ఉంచు. నీ కళ్ళ ముందు ఉంచు. కళ్ళ ముందు ఉంచు అనుకోండి, ఒక వాక్యం సెలవిస్తాడు దేవుడు ఏంటంటే, నీ వాక్యము నా పాదమునకు దీపమును నా త్రోవకు వెలుగు. ఉత్తినే అనలేదా మాట? ఆ వాక్యము మన కళ్ళ ముందుంటే నడిచే దారేంటో చెబుతుంది, అడుగులు వేయవలసిన ప్రదేశం ఏంటో. నువ్వు ఇంకెక్కడా భయపడవలసిన అవసరత ఉండదు. కాబట్టి అట్టి జ్ఞానమైనటువంటి వాక్యము మన కళ్ళ ముందు ఉంటే మన జీవితం ముగింపు నిత్య జీవాన్ని అందుకోవడమే అవుతుంది. కాబట్టి విని పాండిత్యాన్ని వృద్ధి చేసుకోవాలి, సమీపించి ఆలకించాలి. అప్పుడే మనం శ్రేష్ఠులుగా దేవుని దగ్గర ఎంచబడతాం. దేవుడు కోరుకుంది అదే. బుద్ధిహీనులు భక్తిహీనులు అర్పించినట్లుగా బలులు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టము కదా, ఆజ్ఞ గైకొనుట మేలు కదా అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం జీవాన్ని సంపాదించుకోవాలనే ఆశ కలిగిన వారం అయితే, ఈ లోకంలోనే అది ఇది అని అనుకుంటే నీకు జీవం ఉండదు. జీవాన్ని సంపాదించుకునే ఆశ కలిగిన వారు దేవుని వాక్యాన్ని ముందు మనం సొంతం చేసుకోవాలి. ఆ దేవుని వాక్యమే మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది? నేనే తండ్రి దగ్గరికి మార్గం అని చెప్పాడు యేసుప్రభు. ఆ యేసుప్రభువే వాక్యమై ఉన్నాడు. కాబట్టి ఆ వాక్యాన్ని మనం సంపాదించుకుంటే మనం మరణించిన మరుక్షణం మహాదేవుని దగ్గరికి వెళ్ళగలం. ఆయన యొక్క ఆ సన్నిధిలోనికి మనం వెళ్ళాలేనంటే ఇక్కడుండగా విని పాండిత్యాన్ని అభివృద్ధి చేసుకోవాలి. విని మన జీవితాన్ని దేవునికి నచ్చేటట్లుగా మలుచుకోవాలి. ఆ వినడం ఎప్పుడు అని అంటే ఎప్పుడూ వింటూనే ఉండాలి, దినదినము వినాలి. వినేది ఏంటి అని అంటే, ఇదిగో పూర్వం అపోస్తుల ద్వారా దేవుడు ఇచ్చాడే వాక్యాన్ని, దాన్ని విను. పూర్వం ఒక మాట మీకు హెబ్రీ పత్రికలో ఒక విషయాన్ని చెప్పుకుంటూ వస్తాడు ఇక్కడ గ్రంథకర్త. హెబ్రీలు రాసిన పత్రికలో, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం దగ్గర పూర్వం ఉన్నటువంటి ప్రజల గురించి మాట్లాడుతూ 4వ అధ్యాయము 6-7 వచనాల దగ్గర చూడగలిగితే, కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురన్న మాట నిశ్చయము గనుక, అంటే విశ్రాంతి అనేది ఇంకా ఉంది గనుక ముందు స్వార్థ వినుని వారు అవిధేయత చేత ప్రవేశించలేదు అన్నాడండి. ముందెవరు విన్నారు? ముందెవరు విన్నారు? ఇశ్రాయేలీ. దేవుని గురించినటువంటి విషయాలన్నీ విన్న ప్రజలు ఎవరనంటే ముందు ఇశ్రాయేలీ. ప్రవక్తలను ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలీలకి. తోరా ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలీలకి. మాటలు ఇచ్చింది ఇశ్రాయేలీలకి, ప్రవక్తలు పుట్టించింది ఇశ్రాయేలీల్లో. ఆ ఇశ్రాయేలీలో నుంచే ప్రభువైన యేసుక్రీస్తు కూడా పుట్టాడు. కాబట్టి ఇశ్రాయేలీలు గొప్పవారే, అన్నీ వారికే చెప్పాడు. కానీ వారు ఏమయ్యారనంటే విశ్రాంతిలో ప్రవేశించారన్న మాట నిశ్చయము, ముందు స్వార్థ వినని వారు అవిధేయత చేత ప్రవేశించలేదు గనుక నేడు మీరు ఆయన మాట విన్న ఎడల, మన కోసం చెప్తున్నాడండి, నేడు మీరు ఆయన మాట విన్న ఎడల మీ హృదయమును కఠినపరచుకొనకుడి. మన హృదయాలు కఠినపరచుకోకూడదు. కొంతమంది ఏం చేస్తుంటాం అంటే లోక సంబంధమైనటువంటి ఆలోచించుతుండి, నా కోసమే, నన్నే. ఒకవేళ నీ అలాగుంటే నిన్నే మరి ఏం చేస్తాం? నన్నే అంటే నిన్నే. ఒకవేళ అబద్ధాలు ఆడకూడదమ్మా అంటున్నావు అనుకో, ఒకవేళ ఎవరైనా అబద్ధం ఆడుతున్నారు అనుకో, నన్నే అంటున్నాడు, నిన్నే మరి అబద్ధం ఆడుతున్నావు కాబట్టి. నువ్వు ఎక్కడ అబద్ధం ఆడవు ఇక్కడ చెప్పుకోడు చూడు, కానీ నిన్ను పుట్టించిన ఆయన మాత్రం నువ్వు ఎక్కడ అబద్ధం ఆడుతున్నావు చూస్తాడు కాబట్టి ఆయనే చెప్తాడు ఇక్కడ నుంచి వాక్యం ద్వారా. నువ్వు ఎక్కడ ఏ సందులో ఏం చేస్తే ఎక్కడ తెలుస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళకి. కానీ నిన్నే అని నీకు అనే ఫీలింగ్ వచ్చిందంటే నువ్వు చేసేదో పక్కన ఉంటాం ఏంటి? ఉండరు. కానీ పక్క నుండి చూసి ఆయన ఇంకొకడు ఉన్నాడు కాబట్టి ఆయనే ఇక్కడ నుంచి మాట్లాడతాడు నీతోటి. కాబట్టి మనం లోక సంబంధమైన ఆలోచనల నుంచి బయటికి పోవాలి. ఏదైనా మనకు నొచ్చుకుందనుకో, అపోస్తులు బోధ చేసినప్పుడు 3000 మందికి ఏమైందో తెలుసా అండి? మమ్మల్నే అని అనలేదు వాళ్ళు అని చెప్పి మా 12 మంది మీద గొడవలేదు. ఏం జరిగిందని అంటే వారి హృదయంలో నొచ్చుకున్నారంటే గొచ్చబడింది అని రాసిరండి. పొడవబడిన వారై అంటే వాళ్ళకి చాలా నొప్పి పుట్టింది. అప్పుడు ఏమైందంటే తప్పు చేస్తామని పశ్చాత్తాపానికి వచ్చారండి. బాప్తిసం పొంది మారు మనసు పొంది సంఘంలో చేర్చబడిన మొట్టమొదటి వ్యక్తులకు జరిగినటువంటి కార్యం ఏంటంటే నొప్పి కలిగినప్పుడు ఆ నొప్పిలో నుంచి బయటికి రావడం ఏంటంటే మార్పు.
కాబట్టి మనం లోక సంబంధమైన ఆలోచన బయట తీసేయాలి. క్రైస్తవుడికి వచ్చినప్పుడు నీలో ఏ తప్పుదమున్నా, ఏది దేవునికి నచ్చిందున్నా అది తొలగించడానికే ఇదిగో వాక్యం అనేటువంటి నీటిని ఉపయోగించి ఉదక స్నానము అన్నాడు దేవుడు. కాబట్టి వారు విన్నారు ఇశ్రాయేలీలు, కానీ అవిధేయత చేత దేవునిలో నుంచి బయటికి పోయారు. నేడు వింటున్నటువంటి మనం నేడు మీరు ఆయన మాటలు వినిన ఎడల మీ హృదయమును కఠినపరచుకొనకుడి. వెనక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథంలో నేడని ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. యెహోషువ వారికి విశ్రాంతిని కలగజేసినట్లా ఆ తర్వాత ఒక దినమును గురించి ఆయన చెప్పక పోవును అన్నాడండి. అంటే ఇది కొంచెం మనం లోతుగా మాట్లాడుకోవాలి. నేను తేలిగ్గా 2 మాటల్లో చెప్పేస్తాను. విశ్రాంతి ఉంది మీకు అని చెప్తున్నాడు కదా దేవుడు. అదే యెహోషువ వాళ్ళకి విశ్రాంతి ఇచ్చేసి ఉంటే, పూర్వం ఇశ్రాయేలీయులతో విశ్రాంతి ఉందని చెప్పాడు యెహోషువే కదా. వాళ్ళని తీసుకొచ్చి యుద్ధాలు చేసి స్థలాన్ని పంచింది ఎవరు వాళ్ళకి? మోషే తీసుకొచ్చాడండి. కానీ అన్న ప్రాంతంలో అడుగు పెట్టలేదు. మోషే చనిపోయాడు. అన్న ప్రాంతంలో అడుగు పెట్టిన వ్యక్తి ఎవరంటే యెహోషువ. ఇంకొక ఆయన ఉన్నారు, ఆయనతో ఎవరైనా కాలేబు. వాళ్ళే అడుగు పెట్టారు. యెహోషువకు నాయకత్వాన్ని ఇచ్చాడు దేవుడు మోషే చనిపోయిన వెంటనే. అప్పుడు అడుగు పెట్టిన భూమిని పంచింది ఎవరు భాగాలుగా అంటే యెహోషువ. ఆ భూమిని పంచిన యెహోషువ ఆ దినం గురించి మాట్లాడితే, ఆ దినాన్ని యెహోషువ కానీ వాళ్ళకి పనిచేసి ఉంటే ఇంకా మరలా తర్వాత దావీదు వచ్చాడు కదా, ఆ దినం గురించి మాట్లాడి ఉండకపోను, విశ్రాంతి దొరికేసింది కాబట్టి. ఇంకా దావీదు కూడా ఇంకా విశ్రాంతి ఉంది మీకు అంటున్నాడంటే, ఆనాడు యెహోషువ ఇచ్చింది వాళ్ళకి విశ్రాంతి కాదు, భౌతికంగా కనిపించే భూమిని మాత్రమే ఇచ్చాడు. శాశ్వతమైన విశ్రాంతి ఇంకా ఉంది. కాబట్టి నేడున్నటువంటి క్రైస్తవులారా, వారు వినలేదు అవిధేయత చేత. మీరు కూడా అలాంటి హృదయాలు, కఠినపరచబడిన హృదయాలతో ఉండొద్దు. ఒకవేళ ఏదైనా విని తొలగించుకోవాల్సినవి ఉంటే తొలగించుకోండి, బలపరచుకోవాల్సినవి ఉంటే బలపరచుకోండి. దేవునికి నచ్చిన వారిగా మిమ్మల్ని మీరు వాక్యము స్థిరపరచుకోండి. ఆ విశ్రాంతిని మీరు సొంతం చేసుకోండి అని ఇక్కడ సెలవిస్తున్నాడు దేవుని వాక్యంతో మనకి. కాబట్టి ఇదంతా సాధించాలి నేను ఆ శాశ్వత విశ్రాంతిని అంటే సమీపించి ఆలకించాలి. మళ్ళీ చెప్తున్నాను, శబ్దం వినడం కాదు కానీ భావాన్ని అర్థం చేసుకునేలాగా చెవిచ్చి వినాలి. ఆ మనసుతో ఆ మాట మమేకమైనప్పుడే మనిషికి మార్పు వస్తుంది. కాబట్టి మనం సమీపించి ఆలకించి దేవుని చేత శ్రేష్ఠులుగా ఎంచబడేటట్లు మనల్ని మనం స్థిరపరచుకుని బలపరచుకోవాలని నేను వేడుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. విన్న మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనం.